మన దేశంలో బంగారం ధర ఆకాశాన్ని అంటింది. మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ప్రపంచంలో బంగారం కంటే విలువైన కేవలం ప్రకృతిలో మాత్రమే లభించే ఒక వింత జీవి ఉంది. దాని పేరే యార్సగుంబ. నేపాల్, టిబెట్లోని హిమాలయ పర్వతాలలో వేసవికాలం రాగానే అక్కడి గ్రామ ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసుకుని మరీ చేతుల్లో చిన్న కర్రలు పట్టుకొని 4000 మీటర్ల ఎత్తులో ఉన్న మంచుతో కప్పబడిన పర్వతాల వైపు పరిగెత్తుతారు. అక్కడ చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తీవ్రమైన చలిలో కొండ నేలపై పాకుతూ దేనికోసమో వెతుకుతూ ఉంటారు. వారు దేనికోసం వెతుకుతున్నారో తెలుసా? కిలోకు 20 లక్షల రూపాయల వరకు ఖరీదు చేసే ఈ అరుదైన యార్సగంబ కోసం. దీనిని చూస్తే తమ జీవితాలు మారిపోతాయన్న ఆశతో వేలాది కుటుంబాలు ఆ చల్లని పర్వతాలలో వారాల తరబడి బాధపడతాయి. అసలు యార్సగుంబ అంటే ఏంటి? అది ఎందుకంత ఖరీదైనది? ఇప్పుడు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంతకీ యార్సగుంబ అంటే ఏంటి? అది మొక్క కాదు, జంతువు కూడా కాదు. ప్రకృతి సృష్టించిన అత్యంత విచిత్రమైన జీవి యార్సగుంబ. శాస్త్రవేత్తలు దీనిని గొంగళి పురుగు శిలీంధ్రం అని పిలుస్తారు. ఇది మొక్క కాదు, జంతువు కాదు, కానీ ఒక మధ్యస్థ స్థితి. స్థానిక టిబెటన్ భాషలో యార్సగుంబ అంటే వేసవి గడ్డి మరియు శీతాకాలపు పురుగు. అంటే ఇది శీతాకాలంలో భూగర్భంలో పురుగులా జీవిస్తుంది మరియు వేసవి వచ్చినప్పుడు అదే పురుగు తల నుండి మట్టిలో నుంచి ఒక చిన్న మొక్క లాంటి శిలీంధ్రం అంటే ఫంగస్ మొలకెత్తుతుంది. దీని సృష్టి వెనుక ఉన్న ఉత్కంఠభరితమైన నేపథ్యం ఏంటి అంటే ఇది ఎలా తయారవుతుంది అని శాస్త్రం మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. హిమాలయాల లాంటి ఎత్తైన ప్రాంతాల్లో ఘోస్ట్ మాత్ అనే పిలువబడే ఒక ప్రత్యేకమైన సీతాకోక చిలుక జాతి ఉంది. ఈ సీతాకోక చిలుకల లార్వాలు లేదా చిన్న చిన్న పురుగులు హిమాలయాల్లో భూగర్భంలో నివసిస్తాయి. ఈ సమయంలో మట్టిలో ఉండే ఒక రకమైన శిలీంధ్రం అంటే ఫంగస్ ఆ అమాయకమైన చిన్న పురుగు శరీరంలోకి ప్రవేశిస్తుంది. పురుగు శరీరంలోకి ప్రవేశించాక ఈ ఫంగస్ లోపల పెరగడం ప్రారంభిస్తుంది. అది ఎంత బలంగా పెరుగుతుందంటే పురుగు శరీరంలోని నీరంతా పీల్చేసి పురుగును పూర్తిగా ఊపిరాడకుండా చేసేస్తుంది. చివరికి ఆ పురుగు భూమి లోపలే ఎండిపోయి చనిపోతుంది. వేసవికాలం వచ్చి మంచు కరగడం ప్రారంభమైనప్పుడు ఈ శిలీంధ్రం చనిపోయిన పురుగు తలను చీల్చి ఒక చిన్న పుల్ల రూపంలో మట్టిలోంచి బయటకొస్తుంది. కొండపై వెతికే వారికి ఆ చిన్న పుల్ల లాంటి భాగం మాత్రమే కనిపిస్తుంది. మట్టిలో నుంచి తవ్వి తీసినప్పుడు కింద ఎండిపోయిన పురుగు శరీరం, పైన పుల్ల లాంటి శిలీంధ్రం రెండూ కలిసి కనిపిస్తాయి. ప్రపంచంలో ఒక చిన్న చనిపోయిన పురుగుకు శిలీంధ్రానికి ఇంత అధిక డిమాండ్ ఉండడానికి కారణం దాని ఔషధ గుణాలే. సాంప్రదాయ చైనీస్ నేపథ్యంలో దీనికి ఎంతో గౌరవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని హిమాలయన్ వయాగ్రా అని కూడా పిలుస్తారు. ఇది పురుషులలో లైంగిక శక్తిని, శారీరక బలాన్ని పెంచే ఒక సహజ ఔషధంగా పనిచేస్తుందని నమ్ముతారు. ఇది లైంగిక శక్తిని పెంచడమే కాకుండా క్యాన్సర్ కణాలతో పోరాడడానికి, మూత్రపిండాలు మరియు ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేయడానికి మరియు పురుషులలో యవ్వనాన్ని నింపుకోవడానికి కూడా సహాయపడుతుంది. చైనా మరియు హాంకాంగ్లో ధనవంతులు దీనిని బంగారం ఇచ్చుకుంటారు. మే, జూన్ నెలలు వచ్చేసరికి నేపాల్లోని డోల్సా మరియు రుకం వంటి జిల్లాల్లోని గ్రామాలన్నీ ఖాళీ అయిపోతాయి. పాఠశాలలకు సెలవిచ్చేస్తారు. పేదలందరూ పర్వతాలకు ప్రయాణిస్తారు. కానీ ఈ యార్సగుంబాను కనుగొనడం అంత సులభం కాదు. కంటికి కనిపించని ఈ చిన్న పుల్లను కనుగొనడానికి రోజంతా మంచులో పాకుతూ కళ్ళు మిటకరించుకుంటూ ప్రయాణించాలి. అక్కడ ఆక్సిజన్ కొరత ఉంటుంది మరియు చాలా చల్లగా ఉంటుంది. తరచుగా ప్రతి సంవత్సరం హిమపాతాలు లేదా తీవ్రమైన చలి కారణంగా ప్రజలు తమ ప్రాణాలను కూడా కోల్పోతారు. అయితే ఒక సీజన్లో మాకు కొన్ని యార్సగుంబాలు దొరికితే ఏడాది పొడవునా మా పేదరికం పోతుంది అనే ఏకైక కోరికతో ప్రజలు ఈ ప్రమాదకరమైన పనిని చేపడతారు. ఇదంతా చూసినప్పుడు ప్రకృతి శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. హిమాలయాల్లో భూగర్భంలో ఎక్కడో చనిపోతున్న ఒక చిన్న పురుగు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల దృష్టిని ఆకర్షించే ఒక ఆర్థిక శక్తిగా మారగలదని నమ్మడం కష్టం. యార్సగుంబ కేవలం ఒక శిలీంధ్రం మాత్రమే కాదు, హిమాలయాల కఠినమైన వాతావరణంలో నివసిస్తోన్న వేలాది పేద కుటుంబాలకు అది ఒక ఆశాకిరణం మరియు ప్రకృతి మనకిచ్చిన అత్యంత విలువైన రహస్యమైన బహుమతి అనేది వాస్తవం.